మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రం. నేటి మన దైవ సందేశము, నీ ఓటమికి 7 కారణాలు. ప్రతి వ్యక్తికి గెలవాలన్న తపన ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఎదుటి వ్యక్తిని ఓడించాలన్న కుతూహలం ఉంటుంది. నియమ ప్రకారము నువ్వు పోరాడితే తప్పకుండా గెలుస్తావు. అయితే కొన్నిసార్లు నువ్వు గెలవాలన్న ప్రయత్నంలో ఓడిపోతా ఉంటావు. నీవు ఓడిపోయినప్పుడు నేను ఎందుకు ఓడిపోయాను, దేనికోసం ఓడిపోయాను, నేను ఓడిపోవడానికి కారణం ఏంటి అని వెతికిన వాడే మేధావి. చాలాసార్లు మనం అనుకుంటాము తప్పక నేను గెలుస్తాను అని అనుకుంటావు. అలాంటి సమయంలో నువ్వు ఓడిపోయినప్పుడు ఎదుటి వ్యక్తిని నిందించకుండా నేను ఎందుకు ఓడిపోయాను, ఈ ఓటమికి కారణం ఏమిటి అని వెతికి ఆ ఓటమిని నువ్వు సరి చేసుకొని మరొకసారి గెలవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆత్మీయులారా, కొందరు ఓటమిని అంగీకరించరు. సరే, నీ ఆత్మీయ రంగంలో ఎక్కడైతే ఓడిపోయావో ఆ ఓడిపోయిన అనుభవాన్ని మరలా జ్ఞాపకం చేసుకోకుండా నీవు ఓడిపోయిన సమయంలో దేన్ని బట్టి ఓడిపోయావు, ఎలాంటి పరిస్థితిని బట్టి ఓడిపోయావు అని పునరావలోకనం చేసుకోవాలి. వెనుకకు తిరిగి నీ ఓటమికి కారణాలను వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెలుపు ఒక బహుమతిని నీకు ఇస్తుంది, ఓటమి 100 అనుభవాలను నీకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తెలుసు అన్న గర్వం, అహం నీలో ఉంటే ఓడిపోతావు. నాకు అన్నీ తెలుసు అన్న గర్వం, అహం నీలో ఉంటే ఓడిపోతావు. సాధన లేకపోతే నువ్వు ఓడిపోతావు. అంతేకాదు, నీ కోరికలను చంపుకోలేని పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఓడిపోతావు. లోపటొక వైపు, బయటొక వైపు, లోపటొక దిక్కు, బయటొక దిక్కుగా, నీవు ఇన్సైడ్ ఒక దిక్కు, అవుట్ సైడ్ ఒక దిక్కుగా, లోపట ఒక తీరు, బయట ఒక తీరుగా ఉంటే కూడా నువ్వు ఓడిపోతావు. అయితే నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులను నిందించకు, నేను ఎందుకు ఓడిపోయాను అని నువ్వు గ్రహించాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అంశం, నీ ఓటమికి 7 కారణాలు. అవును ఆత్మీయులారా, ఇశ్రాయేల్ ప్రజలు గెలిచేవారు, కొన్నిసార్లు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్, నాకంతా తెలుసు అన్న ఒక అవిధేయత నీలో ఉంటే ఓడిపోతావు. అయితే వీరు ఓడిపోవడానికి 7 కారణాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చూస్తే, హాయి అన్న ఒక చిన్న దేశం మీద, ఒక చిన్న పట్టణం మీద బలాఢ్యులైన ఇశ్రాయేలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, నిబంధన చేయబడిన వారు, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డవారు, మేఘము కింద నడిచిన వారు ఈ హాయి అన్న చిన్న పట్టణం మీద ఓడిపోయినారు. సిగ్గుచేటు ఓడిపోవడం అనేది చాలా చిన్నది, కానీ వీళ్ళు ఓడిపోయారు. ఆత్మీయులారా, వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఆకాను. ఈ ఆకాను నిషిద్ధమైనది తన దగ్గర పెట్టుకున్నాడు. నీ ఓటమికి కారణం ఏమిటో తెలుసా? నిషిద్ధమైనది, పనికి రానిది, నిన్ను పాడు చేసేది నీ మనసులో ఉంటే ఓడిపోతావు. జాగ్రత్త. సేవ పరంగా, కుటుంబ పరంగా, సమాజంలో నువ్వు ఓడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నిషిద్ధమైనది, పనికి రానిది, నిన్ను పాడు చేసేది, నిన్ను పడగొట్టేది, నిన్ను దేవునికి నిన్ను దూరం చేసే నిషిద్ధమైనది ఏదైనా నీలో ఉంటే విసిరి పారేసాయి, కిద్రోను వాగులో పారేసాయి. వారు నిషిద్ధమైనది పెట్టుకొని యుద్ధానికి వెళితే యుద్ధంలో ఓడిపోయినారు. నీ గెలుపుకు నీ పరిశుద్ధత కారణమై ఉండాలి. నీ గెలుపుకు నీ ప్రార్థన కారణమై ఉండాలి.
నీ గెలుపుకు నీ విధేయత కారణమై ఉండాలి. నీ గెలుపుకు దేవుడు కారణమై ఉండాలి. గెలుస్తామని వెళ్ళిన వారు ఓడిపోయినారు. కారణం తెలుసా? నిషిద్ధి, పనికి రానిది తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, కోపం అనేది కూడా ఒకవేళ నీ దగ్గర ఉంటే ఓడిపోతావు. గర్వం అనేది నీ దగ్గర ఉంటే ఓడిపోతావు. లోబడని మనసు నీలో ఉంటే ఓడిపోతావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నిషిద్ధమైనది ఏదైనా ఉంటే తీసి పారవేయి, గెలుస్తావు. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు చూస్తే, ఈ ఇశ్రాయేలు ప్రజలు అష్టారోతు దేవతలను పూజించి దేవుని మహిమను ధిక్కరించి ఓడిపోయిన జీవితం. రెండవదిగా మన ఆత్మీయ జీవితాన్ని తొంగి చూసుకుంటే, దేవుడు ఇశ్రాయేలును ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. విగ్రహారాధన చేయడం ద్వారా ఈ ప్రజలు ఓడిపోయినారు. విగ్రహారాధన అంటే ఏమిటి? దేవుని మహిమను కాకుండా వ్యక్తి పూజ లేదా విగ్రహ పూజ, ఏదైనా దేవుని కాకుండా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది విగ్రహమే. వీరు అష్టారోతు దేవతలను ఆశ్రయించి ఓడిపోయినారు. బొమ్మలను ఆశ్రయించి ఓటమి పాలైపోయినారు. మొదటగా నిషిద్ధమైనది లోపల పెట్టుకొని ఓడిపోయినారు. ఇక్కడ అష్టారోతు దేవతలను ఆశ్రయించి పూజించి ఓడిపోయినారు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా? బొమ్మలను ఆశ్రయిస్తున్నావా? ఎఫ్రాయిం వలె మనుషులను ఆశ్రయిస్తున్నావా? రాజులను ఆశ్రయిస్తున్నావా? ధనాన్ని, బలాన్ని, కులాన్ని ఆశ్రయిస్తున్నావా? ఓడిపోతావు, జాగ్రత్త. వీరు విగ్రహారాధనకు బానిసలై ప్రభు బలాన్ని మరిచి ఓటమి పాలైపోయినారు. చాలా బాధాకరమైన విషయం. ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన వీరిని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం చేత నింపితే, మహిమ కలిగిన దేవుణ్ణి ప్రక్కకు పెట్టి విగ్రహారాధనకు బానిసలై ఓటమి పాలైపోయారు. ఈ రోజున అందాన్ని ఆశ్రయించి ఓడిపోయినావేమో, బలాన్ని ఆశ్రయించి ఓడిపోయినావేమో, చదువును ఆశ్రయం చేసుకొని చదువుందన్న ఆ విర్రవీగే ధనాన్ని ఆశ్రయం చేసుకొని ఓడిపోయినావేమో, ఒంటరిగా మిగిలిపోయినావేమో. ఆలోచించు. నీ ఓటమికి కారణాలను వెతుక్కో. నువ్వెందుకు పడిపోయావో వెతుక్కో, ఎందుకు దూరమైనావో వెతుక్కో. ఒకవేళ దర్శనాన్ని మర్చిపోయి ఓడిపోతున్నావేమో, పరిశుద్ధమైన పిలుపును విడిచి ఓడిపోతున్నావేమో, నీకున్న సమర్పణ వైరాగ్యాన్ని మరిచి ఓడిపోతున్నావేమో. ఈరోజు నీ ఓటమి విజయముగా మారాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆత్మీయులారా, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే 1 నుండి 10 వచనాలు, నాయకత్వాన్ని ధిక్కరించి ఓడిపోయినారు. చూడండి, నాయకుడు లేకుంటే మనము నడవలేము. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఒక సేవకుని ఆలోచన లేకుండా, బోధకుని ఆలోచన లేకుండా, ఆత్మీయుల ఆలోచన లేకుండా నీవు ఓడిపోతావు, జాగ్రత్త. ఇక్కడ నాయకత్వాన్ని ధిక్కరించి, నాయకత్వాన్ని ప్రక్కకు పెట్టి సొంత తెలివితో వెళ్ళి ఓడిపోయినారు. ఈ రోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నీకంటూ సేవకుడున్నాడా? నాయకుడున్నాడా? ఆలోచనకర్త నీకున్నాడా? నిన్ను నడిపించే బోధకుడు నీకున్నాడా? నేనే బోధకుడిని, నేనే నాయకుడిని, నేనే లీడర్ అని ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకుంటే ఓడిపోతావు, జాగ్రత్త. నువ్వు ఓడిపోవద్దని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మందసం పట్టబడ్డది, ఓడిపోయినారు, చంపబడ్డారు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రియమైన సహోదరి, నిషిద్ధమైనది సహోదరుడా నీ దగ్గర ఉంటే ఓటమి పాలైతావు. విగ్రహారాధన, పూజ, దేవుని స్థానంలో వ్యక్తులను పెట్టుకొని, ధనాన్ని పెట్టుకొని,
కులాన్ని పెట్టుకొని నీవు ప్రవర్తిస్తే ఓడిపోతావు, జాగ్రత్త. మూడోది, నాయకత్వాన్ని ధిక్కరించి, సేవకులను ధిక్కరించి, ప్రవక్తలను ధిక్కరించి, బోధకులను ధిక్కరించి సొంతగా పరిగెత్తుతున్నావేమో, ఓడిపోతావు. డ్రైవర్ లేకపోతే నేనే డ్రైవర్నని, నేనే డ్రైవింగ్ చేస్తానని ఒకవేళ నువ్వు స్టీరింగ్ మీద కూర్చుంటే నువ్వు పడిపోతావు, నీ బస్సు పడిపోతుంది, నీ బస్సులోని ప్రజలు పడిపోతారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నాయకత్వానికి లోబడు. దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పదవుల కోసం ప్రాకులాడకు. నాయకుడిని ముందు పెట్టి నువ్వు నడిస్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. నాయకత్వాన్ని ధిక్కరిస్తే ఓటమి పాలవుతావు, జాగ్రత్త. నాలుగోదిగా సంఖ్యాకాండం 11:20 సంఖ్య 11:20 వారు యెహోవాను నిర్లక్ష్యము చేసి, బ్రతుకునిచ్చిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, బానిసత్వంలో నుండి విడిపించిన ఆ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి సొంత పోకట పోయి ఓడిపోయినారు. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని నిర్లక్ష్యము చేసి ఓడిపోయినారు ఈ ప్రజలు. ఎందుకు నిర్లక్ష్యం వచ్చింది తెలుసా? ఊహించని విధముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తే మతి చెడిపోయిందంట. వాళ్ళకు గర్వం వచ్చేసింది. వాళ్ళకు దేవుని మీద వాళ్ళు తిరగబడ్డారంట. సనుగులు, తిరుగుబాటు, మెడవంచని తనముతో యెహోవాను నిర్లక్ష్యము చేసి చిత్తుగా ఓడిపోయినారు. దేవుని ముందు పెట్టుకోవాల్సిన వారు దేవుని ప్రక్క పెట్టి సొంత పోకట పోతే, ఓడిపోకపోతే గెలుస్తారండి? ఈరోజు ఈ వాక్యం నీకు అప్లై చేసుకో. ఒక స్టేజ్ వచ్చే వరకు దేవుని మీద ఆధారపడ్డావు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ సొంత తెలివి మీద, నీ సొంత చమత్కారమైన జ్ఞానము మీద, నీ బలము మీద, నీ డిగ్రీల మీద ఆధారపడి దేవుని నిర్లక్ష్యం చేస్తూ నిన్ను నీవు ఫోకస్ చేసుకుంటున్నావేమో, జాగ్రత్త, ఓడిపోతావు. నువ్వు ఫలించలేకపోతున్నావు, దీవించబడలేకపోతున్నావు, ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయించున్నావేమో. ఈ రోజున అలాంటి నిర్లక్ష్య స్వభావం నీలో ఉంటే తొలగించుకో. సేవకులను నిర్లక్ష్యం చేయుట, సంఘాలను నిర్లక్ష్యం చేయుట, నీ ప్రక్కవాన్ని నిర్లక్ష్యం చేయుట, ఒకసారి ఆలోచించు. నీ వైఖరి మార్చుకో. ఒక గొప్ప నాయకుడు, బోధకుడు, చాలా ఉన్నతమైన సేవకుడు, బహుబలముగా వాడబడుతున్న వ్యక్తి ఒకరోజు ట్రైన్లో వెళుతున్నాడు. అయితే ఆ ట్రైన్లో ఆ బోధకునికి, ఆ నాయకునికి మంచి సీట్ లభించింది. సీట్లో కూర్చున్నాడు. అయితే అదే ట్రైన్లో ఒక కుంటివాడు నిలబడ్డాడు. ఆ కుంటివాడు ఆ బోధకుని అలా తాకుతున్నప్పుడు, ఏ బాబా దూరం జరుగు అని అతన్ని విసిరించుకున్నాడు, కసిరించుకున్నాడు. కొంచెం ప్రక్కకు జరగండి సార్, నేను కూర్చుంటానంటే, ఏ దూరం జరుగు అని ఆ బోధకుడు ఆ కుంటి వ్యక్తిని వెలగొట్టినాడు దూరం. చాలా బాధపడ్డాడు ఆ కుంటి వ్యక్తి. మానవత్వం లేదా? ప్రేమ, జాలి, కనికరం లేదా? చాలా బాధపడ్డాడు. కానీ ఇద్దరు కసిరించుకొని వెలగొట్టినాడు. ఆ నాయకుడు, బోధకుడు ఆ ఈవినింగ్ టైంలో పెద్ద సభలో మాట్లాడాలి. పెద్ద సభలో ఇతడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రేమ అనేది చాలా గొప్పది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని బోధకుడు, నాయకుడు ఆ గ్రౌండ్ లో మాట్లాడుతున్నాడు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు మైక్ ఆఫ్ అయింది. మైక్ ఆఫ్ కాగానే, ఏ బాబు మైక్ ఆఫ్ అయింది చూడవయ్యా అనగానే ఆ మైక్ సిస్టమ్ కాడ ఉన్న వ్యక్తి, కుంటి వ్యక్తి, అదే ట్రైన్ లో తన పక్కకు నిలబడ్డ వ్యక్తి, ఆ ట్రైన్ లో అలా తాకుతానే, హే బాబు వెళ్ళిపో దూరం అన్న ఆ వ్యక్తి ఇక్కడ ప్రేమ కోసం చెప్తున్నాడు. ప్రేమ కోసం చెప్తూ మైక్ ఆఫ్ అయితే, బాబు మైక్ ఆఫ్ అయింది అనగానే ఆ కుంటివాడు అలా లేచి ఆ దైవజనుడి ముఖం చూడగానే దైవజనుడైన నాయకుని ముఖము చాటంత ముఖం చెంబంత అయిపోయింది. ఎందుకు? ఫీజులు ఎగిరిపోయినాయి, మాట రాలేకపోతుంది, వణుకుపోతున్నాడు,
పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రేమ ప్రేమ అని మాట్లాడుతున్నావు, కానీ ట్రైన్లో ఆ కుంటివాడిని ప్రక్కకున్నప్పుడు నువ్వు ప్రేమించినావా? స్థలం ఇచ్చినావా? ఆదరించినావా? అతడు నిలబడ్డప్పుడు కూర్చోమన్నావా? ఇక్కడికి వచ్చి ప్రేమ కోసం చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు తనను గద్దిస్తుండగా అతడు మౌనమైపోయాడు. ప్రసంగం ఆగిపోయింది, ఉజ్జీవం ఆగిపోయింది, ఆత్మీయత ఆగిపోయింది. ప్రజలు చూస్తున్నారు. ఆ యొక్క కుంటివాడు బోధకుడిని చూస్తున్నాడు, బోధకుడు కుంటివాడిని చూస్తున్నాడు. అప్పుడు వెళ్ళి పరిశుద్ధాత్ముడు అన్నాడంట, ఏమన్నాడు? ముందు వెళ్ళి అతనికి క్షమాపణ కోరు, అప్పుడు నీ ప్రసంగంలో శక్తి విడుదలైతే అన్నప్పుడు ఈ బోధకుడు వెళ్ళి స్టేజ్ దిగి వెళ్ళి, బాబు నన్ను క్షమించు అన్నాడు. వాళ్ళందరూ షాక్ అయినారు. ఎందుకయ్యా క్షమించమని అంటే వాళ్ళిద్దరికి తెలుసు, దేవునికి తెలుసు. క్షమాపణ కోరిన తర్వాత ప్రసంగం ద్వారా గొప్ప ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఇతరులను నిర్లక్ష్యం చేయొచ్చు, దేవుని నిర్లక్ష్యం చేయొచ్చు, వాగ్దానాలను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తున్నామేమో. నీ నిర్లక్ష్యమే నీ ఓటమికి కారణం. ఆలోచించు. నీ తెలివితో ఏ పని చేయకు. నాకు తెలుసు అన్న అహం, ఈర్ష, ఆ కక్ష, అదంతా లోబడని మనస్తత్వాన్ని తీసేసుకొని క్రీస్తు మనసును కలిగి ఉంటే విజయాన్ని పొందుకుంటావు. 5వది ఆత్మీయులారా, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, వారు ఐగుప్తులను ఆధారము చేసుకొని, చాలా బాధాకరమైన విషయం, రథాలను ఆధారం చేసుకొని, గుర్రాలను ఆధారం చేసుకొని ఓడిపోయినారు. ఈ లోకం మీద ఆధారపడుట, బలము మీద ఆధారపడుట, ఐగుప్తు ధనము మీద ఆధారపడుట. నీ ధనం మీద ఆధారపడితే ఓడిపోతావు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఇహలోకపరమైన స్టేటస్లు ఉన్నాయని వాటి మీద ఆధారపడితే ఓడిపోతావు. వారు గుర్రాలను రథాలను ఆధారం చేసుకొని ఐగుప్తు యొక్క భోగాన్ని ఆధారం చేసుకొని ఓడిపోయినారు. ఓటమిని ఒక్కసారి వెనుకకు తిరిగి నీ ఓటమిని చూస్తే నువ్వెందుకు ఓడిపోయావో, ఎందుకు ఫలించలేకపోతున్నావో, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావో దేవుడే నీతో మాట్లాడతాడు. అయితే ఈ రోజున నిన్ను నువ్వు సరి చేసుకో. నాలో నిషిద్ధమైంది ఉందా? అదే నా ఓటమికి కారణమా? ఫలించలేని జీవితానికి కారణమా? ఒకవేళ విగ్రహారాధన ఉందా? అదే నా ఓటమికి, ఫలించలేని జీవితానికి ఆధారమైందా? దాన్ని తొలగించుకుంటా. నాయకత్వపు లక్షణాలతో నాయకుడిని వెంబడించలేక సొంతగా నేను అడుగులు వేస్తున్నానా? ఓడిపోతున్నానా? నన్ను నేను సరి చేసుకుంటా. నిర్లక్ష్యమైన ధోరణి నాలో ఉందా? నన్ను నేను సరి చేసుకుంటా. అంతేకాదు, నేను గుర్రాలను రథాలను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానా? అయితే ఈరోజు వాటిని విడిచిపెడతా. ఈరోజు దేవునిపై ఆధారపడతా, ఆయన పాదాలపై ఆధారపడతా, ఆయనపై నేను ఆధారపడి విజయాన్ని పొందుకుంటానని దేవుని వైపు చూడు. ఈరోజు ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. 6వ విషయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 20వ వచనము 11వ వచనములో, దేవుని ఆజ్ఞలను విడిచి ఆయన మాట వినకుండా ఆయన మాటను త్రోసివేసి ఓడిపోయినారు. దేవుని ఆజ్ఞలను విధులను మరచి ఓడిపోయినారు. అంటే ఆయన వాక్యాన్ని ధిక్కరించి వాళ్ళ జీవితంలో దిక్కులేని వాళ్ళు అయిపోయినారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఓటమికి కారణం ఏమిటో తెలుసా? ఆజ్ఞలను మర్చినారు, విధులను మర్చినారు, దేవుని మాటకు లోబడలేని మనసును వారు కలిగి ఓటమి పాలైనారు. శత్రువుల ఎదుట నవ్వుల పాలైనారు. ఎందుకు ఈ విధముగా ఓడిపోయినారు అంటే, వాక్యాన్ని ప్రక్కకు పెట్టి సొంతగా వెళ్ళిపోయినారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఈ వాక్యము నీ ఆత్మీయ జీవితానికి మార్గాన్ని చూపేదై ఉన్నది. అయితే వీరు విధులను మరిచి, కట్టడలను మరిచి, ఆజ్ఞలను మరిచి, దేవుని మాటకు లోబడక శత్రువుల చేతిలో, అమాలేకుల చేతిలో ఓడిపోయినారు. ఈ రోజున నీ పరిసరాలలో గెలుస్తున్నావా? ఓడిపోతున్నావా? ఆలోచించు. ఫలిస్తున్నావా? ఎండిపోతున్నావా?
ఆశీర్వాదంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా, దీవెనలో ఉన్నావా, దిక్కులేని వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఎవరైనా హెచ్చరించినప్పుడు సరి చేసుకో. నిన్నెవరైనా గద్దించినప్పుడు సరి చేసుకో. నిన్నెవరైనా క్రమపరిచినప్పుడు సరి చేసుకో. నీకు ఎవరైనా బుద్ధి చెప్పినప్పుడు సరి చేసుకో. నిన్ను లోబడు అన్నప్పుడు నువ్వు లోబడు. లోబడనోళ్ళని మనిషి వలె నువ్వు బ్రతుకుతూ నీ అహాన్ని, నీ గర్వాన్ని ప్రదర్శిస్తూ పతనమైపోతున్నావేమో. ఎందుకు ఈ విధంగా లోబడలేని మనసు నీలో ఉందంటే నీలో ఉన్న ఆ అహాన్ని తీసేసుకొని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు 5 విషయాలు చెప్తున్నాడు. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? నీలో లోబడని మనసు ఉంది కాబట్టి ఓడిపోతున్నావు, ఫలించలేకపోతున్నావు. నీలో అహం చావలేదు గనుక నువ్వు ఓడిపోతున్నావు, ఫలించలేకపోతున్నావు. నీలో దీనత్వము లేదు గనుక నువ్వు ఫలించలేకపోతున్నావు, ఓడిపోతున్నావు. జ్ఞాపకం చేసుకో. 4వది, ఆత్మీయులారా, నీవు ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ నేను, నాకు అన్ని తెలుసు అన్న ఆ యొక్క ధోరణి, నాకు అన్ని తెలుసు, నాకు ఏమి తక్కువ కాదు, నేను ఏదైనా సాధిస్తానన్న ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెంట్ నీలో ఉంది కనుక నువ్వు ఓడిపోతున్నావు. చివరిగా నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఆత్మీయులారా, నిన్ను నీవు ఆధారం చేసుకొని నేను ఏదైనా సాధిస్తానని దేవుని ప్రక్కబెట్టి, ఆత్మీయతను ప్రక్కబెట్టి నీ సొంత తెలివి మీద ఆధారపడుతున్నావు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు. అయితే ఈరోజు నీ ఓటమిలో విజయాన్ని వెతుకు. ఎక్కడ ఓడిపోయావో లేచి నిలబడు. చివరిగా ఆత్మీయులారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల వరకు చూస్తే, వారు తమ శక్తిని తగ్గించుకొని, దేవుడు నీలో ఉన్నాడు, ఆయన ఆత్మాభిషేకం నీలో ఉంది, అయితే వాళ్ళు ఆత్మ గౌరవాన్ని మర్చిపోయారు. వారిలో ఉన్న దేవుని శక్తిని మర్చిపోయి ఓడిపోయినారు. ఎంత బాధాకరమైన విషయం. నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు శక్తి గలవాడు, నీలో ఉన్నవాడు జీవం గలవాడు, మరణాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు. అయితే ఈరోజు నీ నిర్లక్ష్యాన్ని తొలగించుకో, నీ కోరికలను చంపుకో, నీ నటన జీవితాన్ని ప్రక్కబెట్టు. అంతేకాదు, ఇతరులపై ఆధారపడే సుగుణాన్ని తొలగించుకో. అన్ని తెలుసు అన్న ఆహాన్ని ఈరోజు చంపేసుకో. సాధన చేసుకో. పొరుగు వానితో పోటీ పడకు. దేవుని ముందు పెట్టుకొని ముందుకు సాగిపో. ఎదుటి వ్యక్తిపై నువ్వు నిరారోపణ చేస్తూ ఎదుటి వ్యక్తి మనసును గాయపరుస్తూ జయించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు నువ్వు కించపరచకు. ఎదుటి వ్యక్తిలో ఉన్న బలాన్ని చూచి నువ్వు బలం తెచ్చుకోగాని ఎదుటి వ్యక్తిని బలహీనపరిచి నువ్వు బలం పొందుకుంటే, విజయం పొందుకుంటే నువ్వు అంతరంగంలో ఓడిపోయినట్టే. అయితే నీవు ఇతరులను గెలవలేక వారి బలహీనతలను ఆసరా చేసుకొని నువ్వు వాళ్ళని గెలుస్తున్నావు, అది తప్పు. వారి బలం మీద పోటీ చేసి నువ్వు గెలువు గాని వాళ్ళ బలహీనతలను ప్రజల మధ్యలో చెబుతూ నేను బలవంతునని చెప్తున్నావు. అంతే సిగ్గుమాలిన గెలుపు నీది. ఆలోచన చేయి. నువ్వు గెలవాలి అంటే నువ్వు పోరాడాలి అంటే నియమ ప్రకారం పోరాడాలి అంటే వాక్యానుసారంగా పోరాడాలి. కానీ నువ్వు దొంగ దెబ్బ కొడుతూ నువ్వు గెలుస్తున్నావేమో. అయితే ఆ మూర్ఖపు మనసును తొలగించుకొని క్రీస్తు యేసుకు కలిగిన మనసును ధరించుకో. యేసును వారు సిలువకు వేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ మరణం తర్వాత నాకు పునరుత్థానం ఉంది అని యేసు ప్రభు ముందుగానే చెప్పినాడు. నేనే పునరుత్థానం, జీవం అన్నాడు. ఆత్మీయులారా, ఆయనను పాతి పెట్టిన తర్వాత 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. మరణంని జయించి తిరిగి లేచినాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో అక్కడ లేచి నిలబడు. నీకంటే ముందుగా మరణాన్ని గెలిచిన వాడున్నాడు, ధర్మశాస్త్రాన్ని గెలిచిన వాడున్నాడు, పాపాన్ని గెలిచిన వాడున్నాడు, శాపాన్ని గెలిచిన వాడున్నాడు, ఈ లోకంలో సాతాను అంధకార క్రియలను గెలిచిన వాడున్నాడు, సంఖ్యలను గెలిచిన వాడున్నాడు. మన ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మహిమ కలిగిన ఆ సియోనులోనికి వెళ్ళినాడు. అన్నిటిని జయించిన వాడు మన తండ్రి. అయితే నువ్వు అన్నిటి కాడ ఓడిపోతున్నావు. ఈ రోజు నుండి నేను గెలుస్తాను అని నువ్వు ఒక నిశ్చయంతలోనికి రా. దేవుడు నిన్ను దీవించును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.